ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. మరి ఈరోజు పంచాంగ విశేషాలు చూసినట్లయితే జూన్ నెల మనకి 25వ తారీఖు అండి. మరి తెలుగులో చూసినట్లయితే చాంద్రమానము, విశ్వావసనామ సంవత్సరం, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఏమంటే జ్యేష్ఠమాసం. జ్యేష్ఠమాసంలో చివరకు వచ్చేసింది ఇది. ఈరోజు అమావాస్య తిథి సాయంకాలం 4:54 వరకు ఉందండి. మృగశిర నక్షత్రం 11:58 మధ్యాహ్నం 12 గంటల వరకు మృగశిర ఉంది. మృగశిర కూడా నక్షత్రం మంచిదే. ఆ విధంగా వర్జం రాత్రి 7:55 నుంచి రాత్రి 9 వరకు ఉంది. దుర్ముహూర్తం పగలు ఉదయం 11:30 నుంచి 12:30 వరకు ఉంది. ఈ దుర్ముహూర్తం వర్జాల్లో ఏ పనులు చేయకుండా కొంచెం దాన్ని మినహాయించుకోవటం మనకు మంచిదండి. ఇంకా వారం చూస్తే సౌమ్యవాసనంగా, ఇది బుధవారాన్ని సంస్కృతంలో సౌమ్యవాసనం అంటారండి. ఆయన చాలా సౌమ్య స్వభావుడు. అందువల్ల వారం ప్రకారం మంచిదే, తిథి మాత్రం అంత మంచిది కాదు ఈరోజు. ఇక చూసేది ఈ బుధవారం రామచంద్రమూర్తికి తర్వాత విఘ్నేశ్వరుడికి కూడానండి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. అందువల్ల ఏంటంటే మనం ఈ బుధవారం నాడు నిన్ననే గతంలో మీకు మనవి చేశానండి. అది రామరక్షా స్తోత్రం అని మీకు ఇది ఛానల్లో నిన్ననే అది పెట్టానండి. దాని అర్థంతో కూడా పెట్టాను. ఒకసారి దాన్ని మీరు పరిశీలించి ప్రతి బుధవారం కనుక, అసలు వీలైతే ప్రతిరోజు చదువుకున్న మంచిదేనండి. ఆ శ్రీరాముని కరుణ బుధవారం ఆయనకి ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఈ రామరక్షా స్తోత్రాన్ని చదవటం చాలా మంచిది అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, మరి సూక్తి విషయానికి కనుక వచ్చినట్లయితేనండి, ఈనాడు మనకు సూక్తుల్లో చెప్పుకున్నట్లయితేనండి, మరి సోమరితనానికి మించిన శత్రువు లేదు. ఇది చాలా అందరూ ఆలోచించాల్సిన విషయం అండి. ఏంటంటేనండి, మనకు ఎందుకనంటేనండి సోమరితనం ఈ సంస్కృతంలో అంటారండి, ఆలస్యం హి మనుష్యాణం శరీరస్థో మహారిపు అని. రిపు అంటే శత్రువు అండి. ఆలస్యం అంటే మనం చాలామంది ఏమనుకుంటామంటే ఆలస్యం అనుకుంటాం. సంస్కృతంలో ఆలస్యం అనే మాటకి సోమరితనం అని అర్థం. ఇప్పుడు ఎందుకనంటే ఆలస్యం కూడా అదే కదండి. మనం ఇవాళ చేయాల్సిన పని 1 గంట లేటుగానో 2 గంటలో, లేకపోతే ఇవాళ చేయాల్సిన పని రేపో చేసినట్లయితే అది ఏమవుతుందంటే అది సోమరితనమే. అది కబీర్ దాస్ ఎవరో హిందీలో ఉంటారండి, కల్కా కామ్ ఆజుకా కామ్ అబ్ కరో అంటాడు. రేపు చేయాలనుకోమని నువ్వు ఇవాళ చేయాలంటే మనం సోమరితనం మానేయాలి. సాయంకాలం చేద్దాం అనుకుంటే ఇప్పుడే చేయాలట. సరే అది వదిలేయండి. కనీసం మనం ఏంటంటే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే టైం మెయింటైన్ చేయాలండి. అలా చేసినవాడు అసలు ఆటోమేటిక్గా వాడు సంపన్నుడు అవుతాడండి. లక్ష్మి వాడిని వరిస్తుందిటండి. సోమరితనం అంటే దరిద్ర దేవత. సోమరితనంగా అసలు నిద్ర అండి ఏది చేద్దామంటే ఇంకాసేపు ఆగి నిద్ర లేస్తానులే అంటుంటాడు. పిల్లల దగ్గర నుంచి మనం గారాబం, పోన్లే నాయన పడుకో, చాలా కష్టపడడం. రాత్రి 1 గంట వరకు ఏంటంటే సెల్ ఫోన్ చూడటం సరిపోతుంది. అయితే అన్నాను క్షమించండి బాబు, పిల్లల్ని మనం కొంచెం క్రమశిక్షణ అండి. అర్ధరాత్రి దాకా సెల్ ఫోన్ చూసుకోవడం, పొద్దునేమో 9ంటికి నిద్ర లేవడం ఫ్యాషన్ అయిపోయింది అది. ఇప్పుడు అందరికీ అందరి ఇళ్ళలో ఇప్పుడు ఎవరిని మమ్మల్ని అంటాను లేదు, అందరి పిల్లలు అలాగే తయారైనారండి. ఇదే ఆలస్యం, సోమరితనం. ఈ సోమరితనం ముందు మనం మానేయాలి, మన పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాలి. పెట్టినట్లయితే ఇది ఎన్ని విధాలంటే విద్యార్థులలో చదువుకోవటం, మంచి ర్యాంకులు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఏమిటనమాట ఈ చురుకు, సోమరితనానికి వ్యతిరేకం చురుకుదనం అనమాట. వెంటనే ఎప్పటి పని అప్పుడు చేయటం. ఉద్యోగంలో వేళకి వెళ్ళి అందరికంటే ముందు ఉంటే ఆయన కూడా అప్రిషియేట్ చేస్తాడు, ఆఫీసర్ కూడా. పని మీకు ఏదో ప్రాజెక్ట్ ఇచ్చారు, అది అనుకున్న రోజు కంటే ఇంకో రోజు ముందు చేస్తే ఆయన మంచి మీకు బహుమతులు కూడా ఇస్తారండి. అందువల్ల మనం గ్రహించాల్సింది ఏంటంటే అన్నిటికంటే నీకు శత్రువు అన్నారండి. దీన్ని ఏదో మన కామక్రోధాలు శత్రువు అంటారు, అవన్నీ కాదండి. ఒకే ఒక్క ప్రధాన శత్రువు ఎవరంటే మీకు సోమరితనము. ఇవాళ చేయాలన్న పని వాళ్ళు చేయాలి. వయసుతో సంబంధం లేదు. పెద్దవాడినండి, పెద్ద చిన్న కాదండి. నువ్వు టైంకి లేవాలి, టైంకి దాన్ని అన్నిటికంటే ముఖ్యం సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేవాలి, స్నానం చేయాలి. అప్పుడు అన్నీ ఇంకా సక్రమంగా నడుస్తాయండి. అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది మన సోమరితనం. అందువల్ల ఇలా కఠినంగా చెప్పాను అనుకోవద్దు. ఈ సూక్తిని కనుక మనం పాటించి మరి మన పిల్లలకు కనుక దాన్ని
మనం ఆచరింప చేసినట్లయితే మన జీవితాలన్నీ మంచి సఫలం అవుతాయని మనవి చేస్తూ స్వస్తి.